ప్రైజ్ ది లార్డ్. ఈరోజు కీర్తనల గ్రంథం 25వ అధ్యాయాన్ని చదువుకుందాం. యెహోవా, నా మనసు నీ వైపుకే ఎత్తుతున్నాను. నా దేవా, నీ మీద నాకు నమ్మకముంది. నాకు ఆశాభంగం కలుగనీయకు. నా శత్రువులను నా విషయం ఉప్పొంగనీయకు. నీ కోసం నమ్మకంతో ఎదురు చూసేవారు ఏమాత్రం ఆశాభంగానికి గురికారు. నిష్కారణంగా ద్రోహం చేసే వాళ్ళకే ఆశాభంగం కలుగుతుంది. నీ త్రోవలేవో నాకు తెలియచేయి, నీ విధానాలేవో వివరించి చెప్పు. నేను నీ సత్యాన్ని అనుసరించేలా చేసి నాకు ఉపదేశించు. ఎందుకంటే నీవు నన్ను రక్షించే దేవుడవు. నీకోసం నేను ఎల్లప్పుడూ ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాను. యెహోవా, నీ వాత్సల్యము అనుగ్రహము శాశ్వతమైనవి. వాటిని జ్ఞాపకముంచుకో. బాల్యంలో నేను చేసిన తప్పిదాలు, నా అక్రమ కార్యాలు జ్ఞాపకం ఉంచుకోవద్దు. నీ అనుగ్రహం ప్రకారం యెహోవా, నీ మంచితనం కారణంగా నన్ను గుర్తుంచుకో. యెహోవా మంచివాడు, యథార్థవంతుడు కనుక తన మార్గాన్ని పాపులకు ఉపదేశిస్తాడు. వినయం కలవారికి న్యాయసమ్మతంగా దారి చూపుతాడు. వారికి తన మార్గాన్ని ఉపదేశిస్తాడు. యెహోవా ఒడంబడికను శాసనాలను పాటించే వారి పట్ల ఆయన పద్ధతులన్నీ దయతో విశ్వసనీయతతో నిండి ఉన్నాయి. యెహోవా, నా అపరాధం చాలా ఘోరమైనది. అయినా నీ పేరు ప్రతిష్టల కోసం దానిని క్షమించు. యెహోవా పట్ల భయభక్తులు గల మనిషికి ఆయన శ్రేష్టమైన మార్గాన్ని ఉపదేశిస్తాడు. అలాంటి వాడు హాయిగా బతుకుతాడు. అతడి సంతానం దేశానికి వారసులవుతారు. యెహోవా అంటే భయభక్తులున్న వారే ఆయన రహస్య సత్యాలు గ్రహిస్తారు. ఆయన తన ఒడంబడికను వారికి స్పష్టం చేస్తాడు. నా కళ్ళు యెహోవా వైపే చూస్తాయి. ఆయనే నా పాదాలను వలలో నుంచి తప్పిస్తాడు. నేను ఒంటరివాణ్ణి, బాధితుణ్ణి కనుక నా వైపు ఇటు చూడు, కరుణించు. నా హృదయంలో బాధలు ఎక్కువయ్యాయి. ఇబ్బందులలో నుంచి నన్ను విడిపించు. నా దురవస్థ ఆయాసం గమనించి నా పాపాలన్నీ క్షమించు. నా శత్రువులు ఎంతమందో చూడు. వాళ్ళు దౌర్జన్యం, విద్వేషం నా మీద వెళ్ళగ్రక్కుతున్నారు. నన్ను కాపాడు, రక్షించు. నన్ను సిగ్గుపాలు కానీయకు. నిన్ను నమ్మి ఆశ్రయించాను కదా. నిజాయితీ, యథార్థత నన్ను కాపాడుతాయిగాక. ఎందుకంటే నీ కోసమే ఎదురు చూస్తున్నాను. దేవా, ఇశ్రాయేలు ప్రజల అగచాట్లన్నిటిలో నుంచి వారిని విడిపించు. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమెన్.